హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం నేను ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. యువతలో హార్ట్ స్ట్రోక్స్ అనే అంశం పైన మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. చాలామంది యువత ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో మొబైల్ వాడకం అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయింది. ఆ మొబైల్ వాడడం వల్ల ఆ యొక్క నీలి కాంతి ఏదైతే ఉందో కంటి మీద పడి అది కూడా ఈ యొక్క గుండె పైన ఎక్కువగా ప్రమాదం చూపుతుందని చెప్పేసి అమెరికన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు ఈ యొక్క సర్వే చేశారు. 5 ఇయర్స్ పాటు వీళ్ళు సర్వే చేసి ఈ కృత్రిమ కాంతి కాలుష్యం అంటారు దీన్ని. ఎందుకంటే ఈ యొక్క ల్యాప్‌టాప్ కావచ్చు, సెల్ ఫోన్ యొక్క లైట్ కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి లైట్లు. ఈ యొక్క లైట్ అనేటువంటి కృత్రిమమైనటువంటి లైట్ ఇది. సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి అనేది సాధారణమైన కాంతి. ఈ లైట్లు, సెల్ ఫోన్ లైటు, అదేవిధంగా ల్యాప్‌టాపు ఇటువంటి వాటి నుండి వచ్చేటువంటి కాంతి దాన్ని కాంతి కాలుష్యం, కృత్రిమ కాంతి కాలుష్యం అని కూడా చెప్తున్నారు. ఈ కృత్రిమ కాంతి కాలుష్యానికి గుండెకు సంబంధించి కొన్ని పరిశోధనలు చేశారు వాళ్ళు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు దీనిపైన ఒక విస్తృతమైనటువంటి ప్రయోగం చేశారు. ప్రయోగం చేసి దాన్ని వీళ్ళు స్కాన్ చేసి చూడడం జరిగింది. అసలు దేనివల్ల ఈ యొక్క గుండెకు ఈ కాంతి వల్ల ఎంతవరకు ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి దాని మీద వీళ్ళు సర్వే చేస్తే దాదాపుగా 37% మంది ఈ కృత్రిమ కాంతి కాలుష్యం వల్ల గుండెపోటుకు గురి కావడం జరిగిందని తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మొబైల్ లైట్ అనేది నైట్ పూట ఎక్కువగా వాడకుండా ఉండడం అనేది కూడా తగ్గించుకోవాలని హృద్రోగ నిపుణులు తెలియజేస్తా ఉన్నారు. శరీరం పైన కృత్రిమ కాంతి పడడం వల్ల మనలో జరిగేటువంటి సహజంగా జరిగేటువంటి జీర్ణక్రియ అనేటువంటిది దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా జీర్ణక్రియ అనేటువంటిది మందగిస్తూ ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేటువంటిది దెబ్బతింటా ఉంది. తద్వారా అధిక రక్తపోటు, ఉబకాయం, మధుమేహం, మెదడులో ఉన్నటువంటి నరాలన్నీ కూడా చిట్లిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. కృత్రిమ కాంతి కాలుష్యం వల్ల ఎంత శాతం మానవులలో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుందో దాని యొక్క సీక్వెన్స్ చూద్దాం. హార్ట్ ఫెయిల్యూర్ అనేటువంటిది 56% హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందట ఈ కృత్రిమ కాంతి కాలుష్యం వల్ల. హార్ట్ అటాక్ 47%, కరోనరీ ఆర్టరీ డిసీజ్ సిఏడి అనేటువంటిది 35%గా ఉండడం జరిగింది. జనరల్ స్ట్రోక్స్ అనేటువంటివి 28%. అంటే ఎక్కువసేపు ఈ కాంతి సెల్ లైట్ పట్టుకొని కూర్చోవడం, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల ఉబకాయం అనేటువంటి 33% ఉబకాయం అనేటువంటిది దీనివల్ల పెరుగుతుంది అని ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మరి మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మనకున్న అతిపెద్ద సంపద. దీన్ని మనం కాపాడుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. మన ఫ్యామిలీకి, మన బంధువులకి, మన కుటుంబ సభ్యులకి, చాలా వరకు మనం అనుకున్నటువంటి మన బంధుమిత్రులందరూ కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. మనం నెగ్లెక్ట్ చేస్తే అది ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీడియాలో చూస్తున్నటువంటి అయితే సెల్ ఫోన్ ఏదైతే చూస్తారో దాని మంచి విషయాన్ని కొద్దిసేపు చూడు తప్ప నిత్యం అస్తమానం అందులోనే చూడడం అనేటువంటిది ముఖ్యంగా యువత ఇది బంద్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్.